కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండవలెను. మన కుటుంబాన్ని బాగుగా ఏలలేక సంఘానికి వచ్చే కుటుంబాలను మనం ఏలలేము. అది వాక్యం చెప్తుంది, నా మాటలేం. కుటుంబాన్ని ఏలువాడే సంఘాన్ని కాయాలి. కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘానికి పనికిరాడు. కుటుంబాన్ని కట్టుకోలేనివాడు, భార్యనైనా పిల్లలనైనా కుటుంబ వ్యవస్థను సరిగ్గా నడిపించగలిగిన వాళ్ళు మన కుటుంబాన్ని చూసి సంఘానికి వచ్చే కుటుంబస్తులు వారి జీవితాన్ని మార్చుకుంటారు. ఆ ఆర్డర్ ని కిందికి పైకి తారుమారు చేసి, అదేంటంటే కుటుంబ స్థానంలోనికి సేవను తీసుకొచ్చి పెట్టారు. మొదటిగా దేవునికి మనకు వ్యక్తిగత సంబంధం ఉండాలి, ఆ తర్వాత కుటుంబానికి విలువ ఇవ్వాలి, ఆ తర్వాత సంఘ పరిచర్యకు విలువ ఇవ్వాలి. ఇది కుటుంబ స్థానంలోనికి సంఘ పరిచర్యను తీసుకొచ్చి పెట్టారు. మొదటిగా దేవునికి మనకు సంబంధం, ఆ తర్వాత కుటుంబాన్ని కట్టుకునేవాడై ఉండాలి, కుటుంబంతో దేవునికి మనకు కనెక్షన్ ఉండాలి, మూడవదిగా వీలైతే పరిచర్య చేయి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఆర్డర్ ని కుటుంబ వ్యవస్థలోనికి, ఆ స్థానంలోనికి సంఘాన్ని తీసుకొచ్చి పెట్టారు. సేవ 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 తిరుగుతూనే ఉంటారు, కుటుంబాన్ని మాత్రం సేవ కొరకు తిరుగుతూనే ఉంటారు. కుటుంబాన్ని మాత్రం వాస్తవమైన కుటుంబాన్ని పక్కన పెట్టేస్తారు. సేవ నిమిత్తమై వెళ్ళిపోతున్నారు దినదినాలు. మరి కుటుంబ పరిస్థితి, భార్య పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉన్నారు, ఎలా కట్టబడుతున్నారు అనేది మాత్రం విడిచిపెట్టేశారు. మేము సేవ 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 అని తిరుగుతూ మన కుటుంబంలో సాతాను జొరబడి గలిబిలి చేస్తున్నాడు. ఇది సంఘానికి, సమాజానికి సాక్ష్యమా? ఆలోచించండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఫోన్ చేసి, మన సందేశాలు చూసి ఆమె నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఇది నా పరిస్థితి, నేను పలానా చోట సేవ చేస్తున్నాం, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మా ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పరిచయం చేసి వస్తా ఉంటాడు, చాలా రోజులైంది ఈ మధ్య రాలేదు, ఏమిటో కనుక్కుందామని ఫోన్ చేశానయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, నా కుమారుడా, నీ భార్యను నీ పిల్లల్ని విడిచిపెట్టి సేవ చేయి అన్నాడట దేవుడు. నా కుమారుడా, ఇదిగో ఆత్మ చెప్పుతున్న మాట విను, నీ భార్యని పిల్లల్ని విడిచిపెట్టి నా కోసం త్యాగం చేయాలా, సేవ చేయి అన్నాడట. చెప్తాడా దేవుడు? చెప్తాడా? అప్పుడు నేను అన్నాను, అమ్మా మరి మీ ఆయన ఆ మాట అన్నాడు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఏమన్నా నాకు తెలియదంటే, ఏం లేదు, ఎవరినన్నా పంపించి ఎంక్వైరీ చేయి, మీ ఆయనకు 2వ కుటుంబం ఉంటుందని చెప్పింది. 2వ ఇల్లు ఉంటుంది, ఎంక్వైరీ చేయమ్మా అని చెప్పాను. ఇంకొక ఇల్లు ఉంటుంది, పోయి మీ నాన్న ఉన్నాడు కదా, వెళ్ళి కనుక్కో, ఎతుకులాడు, ఖచ్చితంగా ఇల్లు ఉంటుంది. అపవాది దయ్యం. చూడండి, దేవుని సేవ కొరకు కుటుంబాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టి అక్రమాలలో జీవించే సేవకులు ఉన్నారు. మన కుటుంబాన్ని బాగుగా కట్టుకున్నప్పుడే సంఘానికి వచ్చే కుటుంబాన్ని కట్టగలం. కొంతమంది విశ్వాసులు మూర్ఖులు, దురద చెవులు కలిగిన వారు, ఎవరు ఎటుపోతే ఏముందయ్యా, మాకు కావాల్సింది ఏమిటి? దేవుడు కావాలి, వాక్యం కోసం వెళ్తున్న, వాక్యం బాగుంటది, మనిషి వద్ద దురద చెవులు కలిగిన ఏమైతే ఏముందయ్యా, దేవుడు కావాలి, వాక్యం కావాలి. హృదయము ఏదైతే నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతుంది. మా పాస్టర్ గారు కొత్త నిబంధన పాటించడం, అంతా పాత నిబంధనే, అందుకే 20 మంది చేసుకున్నాను అంటాడు ఆయన. ఒక వచ్చి అంటది, ఏంటి కొంచెం తెలివిందా మీ పాస్టర్ గారికి, ఆయన మీరేట వెళ్తున్నారు సిగ్గు లేకుండా అంటే, మా పాస్టర్ గారు పాత నిబంధన పాటిస్తాడు అంటే, పాత నిబంధనలో ఎవరికి? సొలొమోను గారికి ఎంతమంది? దావీదు గారికి, అబ్రాహాం గారికి 4 ఉంటే నాకు వద్దా అని ఈయన బోధ చేస్తాడు. అంటే ఇప్పుడు ఎవరిని అనాలి? ఎవరు అనాలి? ఈ దురద కలిగిన విశ్వాసులు అనాలి. ఆలోచించండి ఒకసారి. నీతిమంతుడని నీతిమంతుని ఇంట్లోనికి చేర్చుకుంటే ఆ నీతిమంతుని ఫలం వస్తుంది. అది నీతిమంతుడై ఉండాల సేవకుడు. ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నీతి రావాలా, క్షేమం రావాలా, సమాధానం రావాలా. మన దగ్గరికి ఒక ఆమె వచ్చి రావట్లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుందని, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని. ప్రార్థన చేయండి అయ్యా అంటే, ఏమమ్మా ఒకసారి అక్కడికి వెళ్ళేది, ఇప్పుడు ఎందుకు వచ్చావంటే, ఏం లేదయ్యా, ఆయన ఎప్పుడైతే నా నెత్తి మీద చేయి పెడతాడో రాత్రి అంతా వ్యభిచార కోరికలు వస్తాయ్యా అంటదని. ఉంది, చూపిస్తా, సజీవ సాక్షి ఉంది ఒక చోట. పాస్టర్ గారితో ఎప్పుడైతే ప్రార్థన చేయించుకుంటానో ఆ రాత్రి అంతా వ్యభిచార కోరికలు అయ్యా. మరి వస్తున్న దాన్ని ఎట్లా వెళ్తావు? ఎందుకు అని ఆరాధిస్తే అతని బుద్ధి. అంటే నీతిమంతుని ఫలాలు వస్తాయని వాక్యం చెప్తా ఉంటే, మనకేమో దేవుడు కావాలి, చర్చి కావాలి, వాక్యం కావాలి అంటే ఎవరు అనాలి? ఇప్పుడు జ్ఞానం లేని, అర్థం చేసుకోలేని విశ్వాసులు ఉన్నారు. ఏ చెట్టు కింద కూర్చుంటే దేవుడు ప్రార్థన వినడా? చెట్టు కింద ప్రార్థన చేసేవి సంఘాలు కావా? ఒక చిన్న రూము కలిగి సేవ చేస్తే అది సేవకుడు కాదా? సంఘాలు కావా? ఒక 4-5 మంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే అది సంఘం కాదా? ఒక అద్దె ఇల్లు తీసుకొని సేవ చేస్తూ ఉంటే సంఘం కాదా?
సంఘం అంటే ఓ విస్తారమైన బిల్డింగులా ఆలోచించండి ఒకసారి. చాలా మంది కుటుంబాన్ని పక్కన పెట్టేసి కుటుంబ స్థానంలోనికి సేవను తీసుకొచ్చి పెట్టారు. మన కుటుంబాన్ని ఎలాగా పరిపాలిస్తున్నాం అనేది ఇక్కడ కూర్చున్న నాతో సహా మనందరం ప్రశ్నించుకోవాలి. కొన్ని మందిరాలలో ఆదివారం పాస్టర్ గారు కూడా ప్రార్థనకి వెళ్ళారు. పాస్టర్ భార్య కొన్ని మందిరాలలో ఆదివారం ప్రార్థనకి వెళ్ళకుండా వంట చేస్తూ ఉంటది ఇంట్లో. మరి మన ఇంట్లో పాస్టర్ భార్య మందిరంలో ఉండకుండా సంఘమా ఏమా ఆదివారం ప్రార్థనకి రాలేదు, ఏమైంది, దేవుని కాలు ఇరగొడతాడు జాగ్రత్త అంటే న్యాయమైంది? మరి నీ భార్య కాలు ఇరగొట్టడా? దేవుని కృపను బట్టి నేను నా భార్య వివాహం అయిన తర్వాత మేము ఊరికి వెళ్ళడం చాలా తక్కువ, అస్సలు వెళ్ళాం. అంటే వెళ్తే అందరం వెళ్తాం, వస్తే అందరం వస్తాం. ఎప్పుడో అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆదివారం కాదని ఒక్కసారి 2 సార్లు ఊరికి వెళ్ళింది. కాదని అంటే ముందెళ్ళి ఆదివారం వచ్చేసింది. నేను ఫోన్ చేశాను, ఆదివారం ఎక్కడున్నా మందిరాన్ని వెతుక్కొని అక్కడ మందిరంలో ఉండు. నువ్వు ఉన్న ఊర్లో మందిరం ఉంది, అక్కడ ఉండు మందిరంలో. అర్థమైంది? ఊర్లోకి వెళ్ళడం తప్పు కాదు, కానీ వెళ్ళిన చోట మందిరంలో పాల్గొనమని చెప్పే బాధ్యత ఎవరిది? ఒక పాస్టర్. కుటుంబాన్ని పరిపాలించే విషయాలలో అనేకులు ఫెయిల్ అయిపోయి సంఘాన్ని కట్టేదానికి ముందుకొచ్చేశారు. నేను సేవని తిరుగుతున్నాను, నా భార్య ఎలా, నా పిల్లల పరిస్థితులు ఏమిటి? అసలు సేవకునికే సరైన మాదిరి లేకపోతే ఎలాగండి? ఒకప్పుడు పిల్లలు నిక్కర్లు వేసుకోండ్రా అంటే వేసుకునే వాళ్ళు, ఇప్పుడు పిల్లలకి నిక్కర్లు ఇస్తే వేసుకుంటారా? అయ్యా నిజాలు చెప్పండి అనా, పిల్లలకి నిక్కర్లు ఇస్తే వేసుకుంటారా? పాస్టర్లు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. షాట్లేనవి అయ్యా? షాట్. ఎవరు? విశ్వాసులు వస్తారయ్యా, ప్రార్థన చేయండి మా కోసం అంటారే, తొడలు కనపెట్టేట్లు ఏదో అది ఏమంటారు, స్విమ్మింగ్ పూల్ కా తమ్ముడు స్విమ్మింగ్కి వెళ్ళినట్టు షాట్లు వేసుకుని విశ్వాసుల ముందేంటి ఉంటే ఎట్లా? న్యాయమైన ఇవి అంటే మన ఇంటికి వచ్చే విశ్వాసం ఎదుట మనం ఎలా ఉండాలి? సరే రాత్రిళ్ళు ఏదో మొత్తం మీద వేసుకున్నారనుకో, ఉదయం అయ్యేసరికి విప్పి ప్యాంటు లుంగో ఏదో ఒకటి కట్టుకోవాలి, అలవాటు ఉన్నా అదే వేసుకొని తిరుగుతారు బజార్లో సిగ్గు లేకుండా. అంటే మన కుటుంబాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నాం మనతో సహా. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరూ షాట్లు వేసుకున్నారు పాస్టర్తో సహా. నేను నా భార్య వెళ్ళాం. తర్వాత అనిపించింది ఈ ఇంటికి పొరపాటున రాకూడదు అనిపించింది. వాస్తవాలుగా పాస్టర్ వాళ్ళు వస్తారు, విశ్వాసులు వస్తారు, పాస్టర్ పిల్లలు కూడా చిన్నపిల్లలు వేసుకోవచ్చు అండి. 15 సంవత్సరాల లోపు 18, 20, 30 వచ్చిన వాళ్ళు కూడా షాట్లు వేసుకొని ఇంట్లో పిల్లల మధ్య తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? ఎక్స్పోజింగ్. అది అంటే నీకు లేకపోవు చేసుకునే వాళ్ళకి, చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. మన కుటుంబాన్ని కూర్చిన జాగ్రత్త మనకున్నప్పుడే సంఘాన్ని కట్టగలం, సంఘాన్ని పరిపాలించగలం. కుటుంబంలో భార్యకి భర్తకి సమాధానం ఉండి పిల్లలకి సమాధానంగా ఉంటేనే సంఘానికి వచ్చే వారి కుటుంబాలను మనం కట్టగలం. అప్పుడు వారికి క్షేమాన్ని మన ద్వారా కలుగుతుంది. ఓసారి కొంతమంది వచ్చారు ఓ పాస్టర్ దగ్గరికి, అయ్యగారు మీరు గొప్ప సేవకులయ్యా, మీరు గొప్ప సేవ చేస్తున్నారయ్యా, ఒకసారి మీ పిల్లల గురించి చూడండి అయ్యా అన్నారు. మీ పిల్లలు ప్రార్థనకు వచ్చి వారితో అక్రమంగా తిరుగుతున్నారయ్యా, విచ్చలుడిగా ప్రవర్తిస్తున్నారయ్యా, మీరు గొప్ప నాయకులు, గొప్ప సేవకులయ్యా, మీ పిల్లలకి హెచ్చరించండి అయ్యా అని అడిగితే ఆయన అంటాడు, నా పిల్లలు ఇప్పుడు నా చేయి దాటిపోయారు అంటాడు. ఏమంటాడమ్మా? నా పిల్లలు నా చేయి దాటిపోయారు, ఇప్పుడేం చెప్పేది ఇక అంటాడు ఆయన. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో రాజ్యాన్ని గురించి, భవిష్యత్తు గురించి సమూయేలుతో దైవజనుల గురించి, పిల్లల గురించి మాట్లాడితే పాత్ర గారు అడుగుతారు, బాబు సమూయేలు ఏం చెప్పాడు దేవుడు నీకు, చెప్పు నాయన అంటాడు. అని ప్రభు జరగబోయే సంగతులు తెలియజేశాడంటే ఆయన ఒక మాట అంటాడు, క్లియర్గా రాయబడి ఉంది, ఏం చేస్తావు, దేవుడు ఏం చేస్తే అది చెయ్య నువ్వు, దేవుని సెలవు అంటాడు. ఎవరు? ఏలి. పిల్లల గురించి హెచ్చరించినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి లేదా అయ్యా? పిల్లల గురించి ఎవరైనా వచ్చి ఒక మాట చెప్పినప్పుడు సరైన త్రోవలో నడిపించాలి లేదా? యవనస్తులకి మనం బోధ చేస్తాం, మన ఇంట్లో ఉన్న పిల్లలకి బోధ వద్దా? మందిరానికి వచ్చి పిల్లలకి బోధ చేస్తాం, మన ఇంట్లో పిల్లలకి బోధ లేదా? చివరికి ఏమంటాడంటే ఏం చేస్తే చేయని, దేవుని ఇష్టం అంటాడు ఆయన. తప్పు కదా అది. సమయం వచ్చినప్పుడు సరిదిద్దుకో అని, హెచ్చరించుకో అని వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు హెచ్చరించక, గద్దించక, సరిచేయక దేవుని చిత్తం, దేవుని ఇష్టం అంటే ఎలాగా? విశ్వాసుల్లాగా ఏమన్నాయ్యా, దేవుడు సంపితే సంపని, బ్రతికిస్తే బ్రతికించని అంటారు కొంతమంది విశ్వాసం. ఈ పాస్టర్ కూడా అలాగే అన్నాడు, సంపితే సంపని, బ్రతికిస్తే బ్రతికించని. ఒక పాస్టర్ అండి ఏలి,
తన పిల్లల విషయాలలో హెచ్చరించక, మందలించక, గద్దించక చివరికి పిల్లల కుటుంబాలు శాపాలుగా మార్చబడ్డాయి. దేవుని సేవ చేస్తున్న నా ప్రియమైన దైవజనులారా, మన కుటుంబాన్ని సరైన రీతిలో దేవుని కృపలో పెట్టుకోకపోతే మనం చేసే సేవ కూడా స్థిరంగా నిలబడదు. మనం చేసే సేవను తీసి ప్రభు ఇంకొకరికి ఇస్తాడు. ఏలీ తన యాజకత్వాన్ని తీసి సమూయేలుకి ఇచ్చాడు. నీతిమంతుడు ఉన్నాడు ఒక ఆయన, నీతిమంతుడు, పేరుకు నీతిమంతుడు, మంచి నీతిమంతుడు. బైబిల్ రాయబడి ఉంది అతడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఏం చేశాడంటే, అతడు నీతిమంతుడై ఉండి తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. ఎవరైనా? లోతు నీతిమంతుడై ఉండి భార్యని, పిల్లల్ని కట్టుకోలేకపోయాడు సరిగ్గా. నీతిమంతుడే గాని నీతిమంతుని ఇంట్లో ఏం లేదు, నీతి లేదు. మన సేవకులమే గాని, సంఘానికి సేవకులం కావచ్చు గాని, మరి కుటుంబానికి ఒక మాదిరి కలిగిన తండ్రిగా, తల్లిగా మన కుటుంబాన్ని ఒక మాదిరికరంగా ఉంచితే సంఘానికి వస్తున్న వాళ్ళు మన కుటుంబాన్ని మాదిరిగా తీసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. గనక కుటుంబాన్ని కట్టుకునే విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. విడిచిపెట్టి అటు ఇటు వెళ్ళకూడదు. కొంతమంది యవనస్తులు ఉన్నారు గనక మహా అయితే సేవ నిమిత్తమై ఒక 5 రోజుల 6 రోజుల కంటే ఎక్కువగా బయట ఉండకూడదు. ఆ తర్వాత వెంటనే ఇంటికి రావాలి. అది స్త్రీలైనా పురుషులైనా సహజంగా దేవుని సేవకులంగా యవనస్తులు సేవ నిమిత్తమై ఒక 5-6 రోజులు బయటికి వెళ్ళొచ్చేమో సేవ నిమిత్తమై. అంతేకాని వారాలు మన దేవుని సేవ అని చెప్పేసి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. అలా వెళితే అపవాదికి మన చోటు ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. అపవాది పొంచి ఉంటాడు. ఎవరు ఒంటరిగా కనపడితే ఏం చేద్దామా అని. అవ్వ అంతవరకు ఆదాముతో తిరిగింది ఒంటరిగా కనపడేసరికి అపవాది వచ్చేసాడు. అందుకే చెప్తా ఉంటున్నాం చాలా సార్లు స్త్రీలకి, ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉండకూడదు. మీ ఆయన సేవకి వెళ్ళినప్పుడు మీరు ఖాళీగా ఉండకూడదు. ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలైనా ఉండాలి, వాక్యాన్ని చదువుతైనా ఉండాలి. ఆ 2 చేసిన తర్వాత బట్టలైనా ఉతకాలి, ఇళ్ళైనా తోమాలి. అంతేగాని పగలపూట ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీలు దయచేసి మీ ఆయన సేవకి వెళ్ళినప్పుడు పనిలో మాత్రమే ఉండాలి, కానీ ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే అపవాదికి అవకాశం ఇస్తాం. మనం ఇవ్వకపోయినా వాడు పొంచి ఉంటాడు అనేక సార్లు. గనుక ఒక సేవకుల కుటుంబాన్ని కట్టుకోలేకపోతే వృద్ధాప్యంలో ఉన్నవారి పరిస్థితి వేరు. నేను చెప్పింది ఇందాక యవనస్తుల గురించి చెప్పాను. ఈ సంగతి వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి. ఒక సేవకుల కుటుంబాన్ని మనమే మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతే సంఘానికి వచ్చే కుటుంబాలకి ఎలా మన కుటుంబం ద్వారా ఆ సంఘంలో ఉన్న వారికి క్షేమము కలుగుతుంది. మన వ్యక్తిత్వం అయితేనేమి, ఇంట్లో భార్య వ్యక్తిత్వం అయితేనేమి, పిల్లల జీవితాలు అయితేనేమి ఒక్కసారి మనకై మనం ఆలోచించుకోవాలి. మరి మన కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలయ్యా?